ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారిది చూపించాం మీకు. ఆయన ముందు చేసిన కామెంట్స్ కావచ్చు, తర్వాత చేసిన కామెంట్స్ కావచ్చు. మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, కలెక్టర్ వచ్చినా తరిమి తరిమి కొట్టాలంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ ఆయన ఏమంటున్నారంటే దాడులు చేసే కల్చర్ మాది కాదంటూ ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇది పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కలిసి కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అల్లకల్లోలం సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను, ఉన్నతాధికారులను భయభ్రాంతకు గురి చేసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కుతంత్రం ఈరోజు కాదు, గత 4-5 నెలల నుంచి ఈ యొక్క కేటీఆర్, నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి నడుపుతున్నారు. దీంట్లో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు అంటే 71 రోజులలో 84 ఫోన్ కాల్స్ ఉన్నాయి సురేష్ కు, అదే విధంగా నరేందర్ రెడ్డికి మధ్య. అయితే ఈ రోజు విడ్డూరంగా హరీష్ రావు చర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డిని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఒకటే ఫోన్ కాల్ ఉంది అని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పైన అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో ఇప్పుడే మనం చూసినాం మన బిగ్ టీవీ స్క్రీన్ పైన. నరేందర్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు, మీరు కలెక్టర్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా తరిమి తరిమి కొడదాం, మొన్న జరిగింది చాలా తక్కువ, 2 ఇంతలు 3 ఇంతలు చేద్దాం అని చెప్పి నరేందర్ రెడ్డి మాట్లాడుతున్నంటే ఆ దమ్ము ధైర్యం నరేందర్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్ నూరి పోషించుడు, నువ్వు ఎంత ఖర్చు అయినా పర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టు, వాళ్ళకి ఏం కావాలన్నా చేతమన్నాడు. ఆ సురేష్ అనే వ్యక్తికి 1 ఎకరా భూమి కూడా ఈ రోజు భూసేకరణ జరుగుతున్న దాంట్లో నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్నాను. సురేష్ అనే వ్యక్తి ఎవరైతే మెయిన్ మన కలెక్టర్ గారిని మిస్గైడ్ చేసి అక్కడికి తీసుకెళ్లి ఈ దమనకాండ జరగడానికి కృషి చేసిండో ఆయనకు 1 ఎకరా కూడా ఈ యొక్క భూసేకరణలో పోవడం లేదు. అదే విధంగా 19 మంది ఈ యొక్క తగాదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేసినారో వాళ్ళు 19 మందికి అసలు భూములు సేకరణలో లేవు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇతరులను ప్రోత్సహించి భూమి పోయే వాళ్ళను, భూములు ఉన్న వాళ్ళను కాకుండా లేని వాళ్ళని కూడా ప్రోత్సహించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా ముఖ్యమంత్రి వచ్చినా, కలెక్టర్ వచ్చినా వాళ్ళని ఆల్మోస్ట్ గా వాళ్ళని చంపాలన్న ఉద్దేశంతోనే రాళ్ళు, రప్పలు, కొడవన్లు అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అసలు కార్ల మీదనే వేస్తే కార్లు ఎక్కడెక్కడ అద్దాలు వెళ్ళిపోయినాయి మనం చూస్తున్నాం. ఇంతవరకు ఎక్కడ కూడా ఇట్లాంటివి జరగలేదు. ఇది వ్యూహాత్మకంగా ఒక పకడ్బందీ ప్రణాళికతో కేటీఆర్ యొక్క ఆలోచన మేరకే నరేందర్ రెడ్డి అమలు పరిచిందని చెప్పి మేము స్పష్టంగా దీనిపైన భావిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దీనిపైన మొత్తం కూడా విచారణ చేసి అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పథకాల పైన కూడా సోషల్ మీడియాలో హైదరాబాద్ నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి కొంతమంది యూట్యూబర్స్ పెట్టుకొని అన్ని కూడా అవాస్తవాలను చిత్రీకరించి ప్రజల లోపల పలు సందేహాలు వచ్చే విధంగా, ప్రభుత్వం పైన అప్రతిష్ట వచ్చే విధంగా ఈ యొక్క కేటీఆర్ పన్నాగం పన్నుతున్నాడు. ఇవన్నీ కూడా ఈ రోజు బట్టబయలున్నాయి. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాను, మనం ఎక్కడిదక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క కేటీఆర్ మన ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడానికి అని చెప్పి పకడ్బందీ ప్రణాళికతో ఈ యొక్క అమలు చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎక్కడిదక్కడ వాళ్ళు ఎలాంటి విమర్శలు చేసినా తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను పిలిపిస్తున్నాను. సార్, అంటే బేసిక్గా వాళ్ళు కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. సో ఇవన్నీ వాళ్ళకి ఐడియా లేదంటారా? ఒక కలెక్టర్ మీద రైడ్ చేస్తే, దాడి చేస్తే రేపొద్దున కాన్సిక్వెన్సెస్ మనం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ఒకటి. సరే, దాడులు చేయటం ద్వారా జనాల్లోకి ఏం తీసుకెళ్లాలనుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమనుకున్నారంటే ముఖ్యమంత్రి గారి పైన ఒక అప్రతిష్ట తీసుకురావాలి, ఇదేదో గిరిజనులు అన్నట్టుగా ఒకటి భావన క్రియేట్ చేయాలి, అదే విధంగా వాళ్ళ యొక్క భూములు తీసుకుంటున్నారు అన్న ఒక భయభ్రాంతులకు గురి చేయాలి, ఇదేదో ముఖ్యమంత్రి అల్లుడికి దారాదత్తం చేస్తున్నారు అన్న విధంగా చిత్రీకరించాలి. కేటీఆర్ నిన్న అన్నాడు, ముఖ్యమంత్రి అల్లుడు సత్యనారాయణ రెడ్డి పేరు తీసుకొని మాట్లాడిండు. నేను ఛాలెంజ్ చేసిన పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా, నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేకి నువ్వు రాజీనామా చేయాలి. నేను విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండితో మాట్లాడినా, అక్కడ మేము సొంతంగా సర్వే చేస్తున్నాం, భవిష్యత్ అవసరాల దృష్ట్యా అక్కడ మనము ఫార్మా ఒక్కటే కాదు, అక్కడ 50 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, 50 ల్యాబ్స్ వస్తాయి, వేర్ హౌసెస్ వస్తాయి, ఒక 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో మేము కేవలం ఒక సర్వే చేసి దాన్ని భూసేకరణ చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఇంతవరకు ఒక అప్లికేషన్ కూడా మాకు అక్కడ భూమి కేటాయించాలని చెప్పి రాలేదు. చాలా మంది అడుగుతున్నారు కానీ ఎవరు కూడా ఇంతవరకు అప్లికేషన్ పెట్టలేదు.
భవిష్యత్ దృష్టి చేస్తాం. ఉదాహరణకు నా పరికాన్స్టిట్యూన్సీలో రాకంచర్ల ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అదే విధంగా నా కాన్స్టిట్యూన్సీలోనే నంచర్ల దగ్గర కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అది అప్పుడెప్పుడో సేకరిస్తే అది మెల్లమెల్లగా ఇప్పుడు కూడా ఆక్యుపేషన్లకు వస్తున్నారు. ఎవరికైనా కావాలంటే నేను ఇప్పుడు కూడా ఇప్పిస్తా. ఒకవేళ కేటీఆర్ కావాలన్నా, హరీష్ రావు కావాలన్నా, మా దగ్గర పరిగిలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ ప్లాట్స్ కావాలంటే ఇప్పిస్తాను. ఇది ప్రభుత్వం ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని పరిశ్రమలు పెడతామని చెప్పి వాళ్ళు గ్యారంటీ ఇస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి ముఖ్యమంత్రి అల్లుడికి సంబంధం లేదు, ముఖ్యమంత్రి బంధువులకు సంబంధం లేదు. పట్టగాల్సి మీదేసి ముఖ్యమంత్రి గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు కుట్ర పన్ని రాష్ట్ర వ్యాప్తంగా మంచి పథకాలు అమలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదో పథకాలు అమలు జరగట్లేదు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం రాగానే మీకు తెలుసు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా తొందరలో ఒక నెల రోజులలో రుణమాఫీ చేయబోతున్నాం. ఆ ఎక్కువ ఉన్న డబ్బు వాళ్ళు కట్టాలి. 2 లక్షల వరకు ప్రభుత్వం వాళ్ళ ఖాతా లోపల జమ చేస్తుంది. అదే విధంగా ఇంటికి కరెంటు కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 6 సిలిండర్లు మనం 500 రూపాయలకే పేదవాళ్ళందరూ కూడా ఇస్తున్నాం. అదే విధంగా 6 లక్షలకు ఇండ్లు ఎస్సీ ఎస్టీలకు, 5 లక్షలు బీసీలకు, ఒక నెల రోజులలో ఇండ్లు కూడా ప్రతి ఎమ్మెల్యేకు 3500 ఇండ్లు ఇచ్చినాం. ఇంకొక నెల రోజులైతే ఇంకొక ఏడాది అవుతుంది, ఇంకో 3500 ఇండ్లు వస్తాయి. ప్రతి ఎమ్మెల్యే కూడా 7000 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి పరిపాలన అందిస్తుంటే ఈ ప్రభుత్వంలో పనులు జరగడం లేదని మొత్తం కూడా అభూత కల్పనలు చేస్తూ ప్రచార మాధ్యమాలను వాడుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా కేటీఆర్, హరీష్ రావు కలిసి కుట్ర పన్నుతున్నారు. దీన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నాం మేము. మీకు అందరికి తెలుసు, నేను మా నియోజకవర్గం లోపల వ్యవసాయ శాఖ అధికారులను, బ్యాంక్ అధికారులను కూర్చోబెట్టి రైతులతో సమీక్ష సమావేశం